హలో అండి, నమస్తే, వెల్కమ్ టు శైలాస్ కిచెన్. మీ శైలజ ఈరోజు ఏం తీసుకొచ్చింది మీ ముందుకంటే ఈ సండే స్పెషల్ తీసుకొచ్చింది హెల్త్తో కలిసి. నిజంగా B12 ఎక్కడ దొరుకుతుంది అంటే మటన్ అంటారు, కానీ ఆ మటన్ తినే విధానం ఎలా ఉందనేది చాలా మ్యాటర్స్ ఎలాట్ అండి. మీట్ మంచిది కాదు అంటాం హెల్త్ విషయంగా. సో అలాంటి మీట్ని హెల్తీగా ఎలా తినచ్చు, టేస్టీగా ఎలా తినచ్చు చూద్దాం. ఈసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg కీమా, 1/4 kg ములక్కాయలు, 1/4 kg టమాటాలు, ఆయిల్, 2 ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ట్రిక్ మసాలా, కొత్తిమీర. దట్స్ ఆల్. ఇంకేం అవసరం లేదు. చేసేద్దామా మరి? చాలా ఈజీ ఈజీ ఈజీ. మటన్ అంటే కుక్కర్ విజిల్స్ అవసరం కానీ అండి, కీమాకి అంత అవసరం లేదు నిజానికి. మామూలు కూడా మంచిగా ఉడికిపోతుంది, బాగుంటుంది. ఇట్లాగా ట్రై చేయండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే మాత్రం కీమాని ఒక 2 విజిల్స్ వేసి దించేయండి చాలు. 2 విజిల్స్. వాటర్ అవసరంలా, సిమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే వాటర్ దానిలోనే వస్తాయి. బయట నుంచి ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దు దయచేసి. సో నేను మనకి ఎంత ఆయిల్ కావాలో అంత తీసేసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ 2 tablespoons ఆఫ్ ఆయిల్. కీమా ఫ్రై కాదు, కర్రీ కాదు, దగ్గరికి అంటూ ఎగురు, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం ఇవన్నీ తినాలంటే మార్నింగ్ మనం కొన్ని మంచి టిప్స్ పాటిస్తానండి. మనం ఏం తిన్నా కానీ అరగటము, మనం ఏం తిన్నా కానీ రేపు పొద్దున్నే లేకపోతే నైట్ కల్లా బయటకు వెళ్ళిపోవటం, ఎగ్జిట్ అయిపోవటం ఇవి జరుగుతాయి. నేను ఇప్పుడే కొత్తిమీర, పుదీనా, తులసి ఆకుల జ్యూస్ విత్ ఉసిరికాయ పొడితోనే తాగా. అన్నీ ఇంట్లోవే. కొత్తిమీర ఇంట్లోదే, పుదీనా ఇంట్లోదే, కరివేపాకు ఇంట్లోదే, తులసి ఆకులు ఇంట్లోవే. ఉసిరి పొడి కూడా ఇప్పుడు సీజన్ రాబోతుంది, త్వరలో ఉసిరికాయల సీజన్. అప్పుడు చేసి పెట్టుకోండి. కార్తీక మాసంలో ఫుల్ వస్తాయి మీకు ఉసిరికాయలు. అప్పుడు పొడి నేను దాదాపు ఒక 20 కిలోలు ఉసిరికాయలు మంచిగా గింజ తీసేసి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే నాకు 2 సంవత్సరాల నుంచి వస్తుంది అదే ఉసిరికాయలు. అదే నేను బయట మళ్ళీ ఆమ్లా పౌడర్ అని కొనడానికి నాకు నమ్మకం ఉండదు. అమ్మో వీళ్ళు ఎలా చేస్తారో, ఎందుకు వచ్చిందని. సో అది చేసి పెట్టుకోండి. ఇలాంటిది ఒక సీసా ఖతం చేశాను. ఇంకా ఈ సీసా ఇంకా ఉంది మా ఇంట్లో. ఉసిరి పొడి గ్లాస్ బాటిల్. సిమ్ చేసేసాను, ఆయిల్ కాగింది. పోపులో ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక 2 ఉల్లిపాయలు వేసేయండి, పెద్ద సైజు ఉల్లిపాయలు. పొద్దున్న పేపర్ చదువుతుంటే అది పాట గుర్తొచ్చింది, పాత సినిమా పాట. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెమోగా ఆడుదమా కళ్ళ కళ్ళ కిల్ల కిల్ల నవ్వులు. అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ సింగర్ అండి, కానీ పాడుతూనే ఉంటాను. గాజులు గల గలలాడ లేవు గాజులు. చిన్నప్పుడు ఆడేవాళ్ళం, గుర్తుందా? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, అట్లా పోయి రంగా అలకించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా అని ఆడారా మీరు? ఆ ఆటలు ఇవాళ రేపు లేవు. అన్ని వీడియో గేమ్స్ టీవీలలో ఆడుతున్నారు. వేస్ట్ అయ్యి. అవి మనవి బెస్ట్. ఫ్రెండ్షిప్ ఉండేది, సంతోషం ఉండేది, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పటికీ స్టిల్ మీరు తలుచుకుంటే అట్లాంటివి డెవలప్ చేయొచ్చండి మీ కమ్యూనిటీలో. మీ పిల్లల నుంచి స్టార్ట్ చేసి ఇంకో నలుగురిని. ఒక్కసారి దానికి అడిక్ట్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లో కూర్చోరు, బయటనే ఆడతామంటారు. దయచేసి ఇది షార్ట్ వీడియో కావాలంటే మీకు ఫుడ్ ఎక్స్ప్రెస్ మన అదిరేటి రుచులు ఛానల్లో ఉంటుంది. ఈ ముచ్చట గిచ్చట ఏం లేకుండా చాలా బాగుంటుంది అక్కడ. ఓన్లీ రెసిపీ చూడండి. రెసిపీ మాత్రం మిస్ అవ్వకండి. చాలామంది మీ వీడియో చూడాలనిపిస్తుంది కానీ మాటలు ఎక్కువైపోయినాయండి, అందుకనే చూడలేకపోతున్నాం అంటున్నారంటే నాకు మాట్లాడుతుంటే అది గుర్తొచ్చి గిల్టీగా అనిపిస్తుంది. మా వారు కూడా తిడుతున్నారు, ఇంతమంది చెప్తున్నారు అర్థం కావట్లేదా, కామ్గా చేయొచ్చు కదా వంట అని. కామ్గా నేను ఎప్పుడన్నా ఉన్నానా? ఇన్ని సంవత్సరాలు నేను అయింది పెళ్ళి, ఎప్పుడన్నా కామ్గా ఉన్నానా అని నేను. నా ఫ్యామిలీ అని ఎలా అని ఫీల్ అవుతానో మీరు కూడా అదే అనిపిస్తుంది నాకు, అందుకని మాట్లాడుతూ ఉంటాను. ఇంకా జిప్పేసి వంట చేస్తా. ఇంక ఇవాళకి నో టాక్స్, ఓన్లీ రెసిపీ. ఇక్కడి నుంచి రెసిపీ చూడండి. సీరియస్ శైలజ, ఏమన్నా ఉంటే తినేటప్పుడు మాట్లాడతా. ఉల్లిపాయ ఎక్కువ వేయించొద్దు, జస్ట్ లైట్గా వేయించండి. మనం ఎక్కువ వేయించే కొద్దీ ఉల్లిపాయ తీపి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొన్నిట్లో లిటిల్ తీపి అవసరం అని ఉన్న దగ్గర నేను వేయిస్తాను. మంచిగా 1/4 kg ములక్కాయలు. ఈ 1/4 kg ఎలా తెలుసు అండి? ఈసారి అంగడికి నేనే వెళ్ళాను, 4 ములక్కాయలు వచ్చినాయి 1/4 kgకి. ఎంత హెల్త్ అంటే నిజంగా నేను చెప్తాను లాస్ట్కి. కుక్కర్లో పెట్టి ఉడికించవచ్చు, కానీ చాలాసేపు ఉడకాలి కదా, ఆ టైంలో పెట్టచ్చులే అని ఆగాను. ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ కీమా తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వంట చేసేటప్పుడు టైం ప్లానింగ్ కూడా చాలా అవసరం అండి. 2 స్టవ్లు ఉంటాయి మనకి. నాకైతే 4 burner స్టవ్, చాలా సంవత్సరాల నుంచి 4 burner అలవాటు. 1.5 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 4-5 పచ్చిమిరపకాయలు మగ్గిపోవటానికి ఇప్పటి నుంచే వేసేయండి, కనిపించొద్దు బయటకి.
చిన్న ముక్కలు. కీమా ఎప్పుడు కూడా కొన్ని బోన్స్ ఇస్తాడు, దాంతోపాటే వండండి, టేస్ట్ ఉంటుంది. బోన్స్ ఏమంటారు బాగా ఉడకకపోయినా పర్వాలేదు, ఆ టేస్ట్ దిగుతుంది. తీసి తినేటప్పుడు పక్కకు పెట్టుకోండి. 1/2 kg కీమా ఇది. అల్లం వెల్లుల్లి వేసిన 30-40 సెకండ్స్కి వేసేసాను. నేను ఉప్పు కారం పసుపు ఏం వేయలేదు చూసారా. ఇప్పుడు సిమ్ చేసి మూత పెట్టి ఉడకనిద్దాం. కీమాలో వాటర్ వచ్చేంత వరకు ఏం వేయకండి, కొంచెం సేపు ఆగి ఉప్పు వేస్తాను. నేను కొంచెం ఉడకనిస్తాను. మీ పక్క స్టవ్ మీద ఉడకనివ్వండి దాన్ని. ఈ స్టవ్ మీద ములక్కాయలు వేసేసి కొన్ని నీళ్ళు పోయండి, ఎక్కువ అవసరం లేదు. ములక్కాయలో కూడా నీళ్ళు ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి చాలు, అంతే. అది ఉడకటానికి ఇది విజిల్స్ రావడానికి సేమ్ టైం పడుతుంది. అంటే 6-7 మినిట్స్ దాకా అది సిమ్లో అలాగే ఉడుకుద్ది. ఈ లోపు 2 విజిల్స్ వచ్చేస్తాయి నాకు. 2 విజిల్స్ పక్కకు పెడుతున్నా. ఆ విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మన మటన్ కీమా ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తుంది, ఇదిగోండి ఇంతవరకు వచ్చింది. ఇది కీమాలో ఉన్న ఒరిజినల్ వాటర్. లేత మటన్ ముదురు మటన్ మీకు తెలుసుకోవాలంటే ముందు కలర్ చూడండి. లైట్ పింక్ షేడ్లో ఉంటే కనుక కొంచెం లేత మటన్ అని అనుకోవచ్చు. మేకపోతు మాంసం మంచిది, ఇవన్నీ సెకండరీ. అది ఇంకా డెప్త్ మీరు చూడగానే రెడ్ కలర్లో కనిపించిందంటే అది డెఫినెట్గా ముదురు. సో ఈ టైంలో నేను కొద్దిగా ఒక 1/2 టీస్పూన్ పసుపు వేసేస్తున్నాను, ఒక 1 టీస్పూన్ ఉప్పు వేస్తున్నాను, ఇంకొక 1/2 ఉంచుకున్నా దాచిపెట్టుకున్నా, ఒక 1.5 టీస్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ వేస్తాను. ఇవి ఒక 200 గ్రామ్స్ టమాటోస్, కొంచెం మీడియం సైజ్వి 4. 50 గ్రామ్స్కి ఒకటి ఉందనుకున్న 200 గ్రామ్స్. ఇప్పుడు ఈ నీళ్ళు చాలు కీమా ఉడకటానికి. మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వేయదలుచుకుంటే స్టార్టింగ్ వేసిన దానికన్నా ఇగోండి ఈ టైంలో వాటర్ కలపకుండా సిమ్లో పెట్టేస్తే 2-3 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది కీమా. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నాకెందుకో మటను పెద్దగా కుక్కర్లో పెట్టి అలవాటు లేదు, టేస్ట్ పోతుందని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, కథం ఇంకంతే. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే మార్నింగ్ నేను కొత్తిమీర పుదీనా తులసి ఆకులు జ్యూస్ తాగాను, ఉసిరిపొడి వేసుకొని. ఇదిగోండి 9 o'clockకి ఇది తాగుతున్నాను. ఇది నాకు శివుడు మాస్టర్ చెప్పారు. ఇందులో ఏంటంటే కొత్తిమీర, సొరకాయ, ఒక 4-5 బాదం పప్పులు, అల్లం ముక్క ఉన్నాయి. దాన్ని తిప్పేటప్పుడే కొంచెం నిమ్మరసం, ఒక ఫుల్ నిమ్మకాయ, ఉప్పు కూడా కలిపి, కొంచెం ఉప్పు, లిటిల్ ఉప్పు వేసి కలిపి తిప్పితే మనం ఒక 1/2 hour ఆగి తాగినా కానీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చాలా మంచిది. మనం ఏం తిన్నా కానీ బయటకు పంపించేస్తుంది, పొట్ట పేగులను క్లీన్ చేసేస్తుంది. ఇది భోజనానికి కనీసం గంట ముందు ఇట్లాంటివి తాగండి. మేము 10-10:30 కల్లా అన్నం తినేస్తాం. ఇప్పుడు 9 అయింది, 10:30 కదా. ఈ లోపు మీకు టేస్ట్ చూపిస్తాను కదా. సో తాగేస్తున్నా. చేర్స్. ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని తాగక్కర్లా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాకరకాయ కూడా వేసుకోండి, ఫ్యూచర్లో డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుందని చెప్పారు. కానీ ఎందుకు చేసే చాలా చేస్తున్నాను కదా, ఇప్పుడు చేదుగా ఎందుకు తాగాలని ఇట్లనే తాగుతున్నాను. శివుడి మాస్టర్ హెల్దీ వీడియోస్ అన్నీ కూడా టార్గెట్ టీవీలో వస్తున్నాయి చూడండి. మన కీళ్ళవాతానికి సంబంధించిన వీడియో పెట్టాను. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. అసలు మన మోకాళ్ళ నొప్పులతో చాలామంది సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. టార్గెట్ టీవీలో ఉంది, ప్లీజ్ వాచ్. ఇది ఉడికే టైంలో మనకి విజిల్ కనుక వచ్చింది అనుకోండి, వచ్చేసింది. పెద్దగా వాటర్ లేదు, ఆ వాటర్ మనకి కావాలి ఉంచుకోండి. దీన్ని ఇట్లాగా కొంచెం వేరు చేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత లోపల గుజ్జు తీసుకొని వచ్చేయండి. స్పూన్తో గీకిన వస్తుంది, మనం గోరుతో గీకిన వచ్చేస్తుంది. ఆ గుజ్జు తీసుకొని వస్తాయి లోపు. స్టే ట్యూన్. టడా 15 minutes అయింది, చక్కగా సిమ్లో ఉడుకుతుందండి. మీరు కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ రానివ్వండి చాలు, మీ మెత్తదనాన్ని బట్టి 3, ఎందుకంటే ఆ తర్వాత కూడా ఉడికేది ఉంది కాబట్టి. నీళ్ళు ఇంకా అయిపోలేదు, వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి మనము ములక్కాయ ఉడికించినప్పుడు మిగిలిన నీళ్ళు ఇవి వేసిన, మూత పెట్టేసిన. ఇదిగోండి ఈ లోపు నేను చాలా పనులు చేసుకున్నాను. అందులో నాకు 5 నిమిషాలు ఈ పనికి పట్టింది. మన తొక్కలన్నీ ఇట్లా తీసి పెట్టాను. ఇదిగోండి ఇందులోకి గుజ్జు ఇలా వచ్చింది గింజలతో సహా. ఇది అద్భుతమైన గుజ్జు. అదే ఈ ములక్కాయలు వేస్తే పిల్లలు తినరు, తినటానికి కూడా ఇష్టపడరు. కానీ ఈ గుజ్జు వేయండి, మనకి మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఈ తొక్కల తాలూకా వాటర్ కూడా ఇందులోనే వచ్చేసింది. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడికి పోలేదు. ములక్కాయ తాలూకావి చాలా వేసాము.
పావు కిలో ములక్కాయలు అంటే మామూలు కాదండి. మనకి ఆ వారానికి సరిపడా మెగ్నీషియం, కాల్షియం ములక్కాయలో ఉన్న సర్వగుణాలు మన ఒంటికి అబ్బేసినాయి. సో దీన్ని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకొంచెం నీళ్లు పోసి గట్టిగా పిసుక్కొని చారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే సిమ్లో కీమా ఉడికితేనే మంచిగా అవుతుందండి. ఐ నో దట్ సో మెనీ, చాలా మందికి అంత టైం ఉండదు అని. మీ ఇష్టం, ఏమంటారు, కుక్కర్ పెట్టుకోవటం అనేది మీ ఇష్టం. నేను మాత్రం ఇంకో 15 మినిట్స్ ఇట్లానే ఉడకనిస్తాను. కావాల్సినవి అన్నీ అయిపోయింది. సింపుల్ అండి. మనం ఈ లోపల వేరే వేరే పనులు చేసుకుంటా ఉంటే ఇది ఇలా ఉడకటమే మంచిది. చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది. దాదాపు అరగంట నుంచి మనకి ముందల టమాటాలతో పాటు 15 మినిట్స్, ములక్కాయ వాటర్తో పాటు 15 మినిట్స్, అరగంట పాటు ఉడికింది. ఇప్పుడు కొంచెం హై పెడుతున్నాను కొద్దిగా. ఇప్పటిదాకా సిమ్లోనే ఉంది. ఒక్కసారి ఎంత ఉడికింది అనేది చూడండి. టమాటా మటన్ ఎంత టేస్టీగా ఉందో. మటన్కి కీమాకి డిఫరెన్స్ ఏంటంటేనండి, మటన్ అరగటమే మన బాడీలోనే 3 days ఉంటుంది అంటారు. 48 hours పైననే ఉంటుంది, అరగకుండా అంటారు. కీమా ఏంటంటే తొందరగా అరగటానికి ఒక ఛాన్స్, సగం 24 hours. ఇంకా దాన్ని ఫైబర్ యాడ్ చేసి మనము ఇవన్నీ యాడ్ చేయటం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న B12 మంచిని తీసుకుంటున్నాము, చెడుని తొందరగా బయటకు పంపిస్తున్నాము అని అనుకోవాలంతే. అది ఖచ్చితమని నేను చెప్పను. మన టేస్ట్ వదులుకోకూడదు, అట్ ద సేమ్ టైం దాన్ని హెల్దీగా తినాలనేది నా ఉద్దేశం. 80% ఉడికిపోయింది. మీరు కుక్కర్ పెట్టి విజిల్స్ వేయించండి, నా ఇంకా చూడకండి ప్లీజ్ కోపంగా, ఇంకెంతసేపు వండుతావు అని. కానీ ఒక్కసారి వండితే మాత్రం డెఫినెట్గా తినేటప్పుడు నన్ను తలుచుకుంటారని నాకు తెలుసు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. మొన్న మా అక్క బావగారు వచ్చినప్పుడు వండిన. టేస్ట్ చూస్తే మొత్తం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఈ టైంలో ఇంకా కొంచెం ఒక 1/2 స్పూన్ ఉప్పు పడుతుంది, ఒక 1/2 teaspoon ఉప్పు. మీకేమన్నా కారం పడుతుంది అనిపిస్తే వేయండి. నాకు కొంచెం జస్ట్ ఒక 1/2 teaspoon. ఆల్రెడీ మనము 1.5 2 teaspoons వేసాము, ఇంకొక 1/2 teaspoon వేసాను. అండ్ మన మసాలా ధనియాలు జీలకర్ర పొడి ఒక 1.5 2 teaspoons వేయండి. గరం మసాలా 1 teaspoon వేయండి. ఇది 1/2 kg కాబట్టి నేను ట్రిక్ మసాలా సగం ప్యాకెట్ వేస్తున్నా అంతే. ట్రిక్లో మటన్కి, చికెన్కి అన్నిటికీ సపరేట్ ఉన్నాయి. నేను వేసేది చూపిస్తున్నా అంతే, నో ప్రమోషన్ ఎట్ ఆల్. మీరు ఇంట్లో వచ్చేసింది చేయండి. ఇంక ఇప్పుడు మనకి ఫ్రై అవ్వటం స్టార్ట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చక్కగా ఇంకొక 10 నిమిషాలు ఇట్లా వేయించుకుంటూ ఉంటాను. మొత్తానికి ఉడికిపోతుంది, 100% ఉడికిపోతుంది. అప్పుడు దీనిలో ఒక అద్భుతమైన కాంబినేషన్ కర్రీ ఉంది. కాంబినేషన్ జనరల్గా ఏంటంటే చారు పెడతాము, ఇందులో టమాటాలు ములక్కాయలు ఉన్నాయి కాబట్టి చారు ఐ డోంట్ ప్రిఫర్. పప్పు చారులో కూడా పులుపు ఉంటుంది. నో, ఏం చేద్దామంటే పెసరకట్టు చాలా మంచిది. మనం దీన్ని కాంపన్సేట్ చేస్తుంది. ఆల్రెడీ పెసరపప్పు ఉడకబెట్టాను. ఇంకోండి జస్ట్ ఒక 2 గుప్పెళ్ళు పెసరపప్పు, 2 విజిల్స్ వేస్తే ఇట్లా అయింది. దీన్ని జస్ట్ పోపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయటం అంతే. ఉప్పు కారం పసుపు యాజ్ యూజువల్ వేసానా, అక్కడ ఆ స్టవ్ మీద వేసేస్తాను. ఇది అయిపోతుంది నాకు. ఇంకొంచెం ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, కొంచెం ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తెలుతుంది. ఇంకోండి మన హీరో, ఇవన్నీ గింజలు అలాగే వేసేయండి. ఇది మొత్తం మెడిసిన్ అండి. మన హెయిర్కి, స్కిన్కి, గట్ హెల్త్కి, రక్తహీనతకి, డయాబెటీస్కి ఒకటి కాదు. రుచిలో తప్ప మీరు ములక్కాయ వేసినట్టే ఎవరికి తెలియదు. పిల్లలకి ఆరోగ్యాన్ని పంచి పెట్టేయండి ఇలా. కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను. ములక్కాయ వేసిన తర్వాత ఒక 2-3 minutes అంతే అండి, సింక్ అవ్వాలి టేస్ట్ అంతే. పోపు వేసాను, వెల్లుల్లి దంచాను, వేసేస్తున్నాను. ములక్కాయ ఉడికిపోయింది, కీమా ఉడికిపోయింది, టమాటాలు బాగా ఉడికిపోయినాయి. చెప్పాను ఇది ఫ్రై కాదు, కూర కాదండి, కానీ బోల్డ్ వస్తుంది కలవటానికని. దట్ ఈస్ దిస్. మళ్ళీ సిమ్, మూత. ఇంగువ, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, కారం లైట్గా, వెరీ లిటిల్. ఉల్లిపాయలు పెద్దగా వేగక్కర్లేదు, జస్ట్ లైట్గా ఉడకాలంతే.
వాటర్, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్. బస్, దిస్ ఈజ్ పెసరపప్పు చారు అయిపోయింది. పెసరకట్టు అంటారు దీన్ని. సిమ్లో ఒక 5 minutes, అది అయ్యేలోపు ఇది అయిపోతుంది. సిమ్లో ఒక 5 minutes ఉడకనివ్వండి. ఇందాక మనం పెసరపప్పు చారులో నీళ్ళు పోసినాం కదా, కొంచెం దీన్ని కూడా కలిపి గుజ్జు తీసి కూడా నీళ్ళు కలపచ్చు. ఇదిగోండి ఇంత గుజ్జు వచ్చింది. ఇది పిప్పి ఉంది, దీన్ని కూడా వేస్ట్ చేయకండి. దీన్ని మనం మొక్కల్లో వేసుకోవచ్చు, చాలా మంచిది మొక్కలకి. మొక్కలు కూడా బలం కావాలి కదా మన లెక్క. ఈ వాటర్ నేను పెసరచారులో పోసేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది పెసరకట్టు కూడా. బస్ 2-3 minutes అయిపోయింది. ఇంక ఇది కట్టేస్తున్నా. మన కర్రీ అయిపోయింది, పెసరచారు అయిపోయింది. ఇంకా తినేయడమే ఆలస్యం. లెట్స్ ఈట్. దీనిలో వేసిన ఆయిల్ గురించి తీసేస్తే తప్ప మిగతా మొత్తం హెల్తేనండి. ఇందులో మనము ఒక 10-20% వదిలేసిన, అంటే మన టేస్ట్ల కోసం, మన టంగ్ కోసం, మన ప్యాలెట్ కోసం వదిలేసిన, మిగతా 80% హెల్త్ గురించి కేర్ తీసుకుంటే ఏ టేస్ట్ని ఎప్పటికీ వదిలిపెట్టక్కర్లేదు. లైట్గా ఉల్లిపాయ పక్కకు పెట్టుకోవటం మర్చిపోకండి, బాగుంటుంది. ఈ రెసిపీలోకి ఉల్లిగడ్డ, నిమ్మకాయ అవసరం లేదు, మీ ఇష్టం. అవసరం లేదంటే మళ్ళీ నువ్వెవరు అంటారు. చలో, అద్భుతమైన కర్రీ. అందం ఆరోగ్యం. ఎందుకంటే అందం అని ఎందుకనంటే ములక్కాయ మన చర్మానికి చాలా మంచిది. బోన్ కూడా ఉడికిపోయింది. దాదాపు 40 minutes ఉడికిందండి. నేను చెప్పినట్టు మీరు కుక్కర్లో పెట్టేయండి. ఇంతసేపు మీరు ఓపిక పట్టలేరు. టేస్ట్ అలాంటిది మరి. సూపర్ సూపర్, సింప్లీ సూపర్. అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఉప్పు, కారం, పులుపు, మసాలా. ఆ ములక్కాయ టేస్ట్ అయితే జొన్న రవ్వ ఇంకా అవ్వల. ఇప్పుడు పెట్టింది పొయ్యి మీద, మర్చిపోయింది ప్రమిళ. అందుకని వైట్ రైస్ తింటున్నాయి వాళ్ళు. మీ పుణ్యం అంట, మీకు తిని చూపించాలని. చాలా 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 బాగుంది. ఇందులో పెసరచారు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఇట్లా పలుచగా ఉండాలి పెసరకట్టు. హెల్దీ అండ్ టేస్టీ. పోపు, నెయ్యి తాలింపు వేయండి. వేడి వేడిగా ఉంది. ఇందులో ఉల్లిగడ్డ సగమే ఉడుకుతుంది. పెసరకట్టులో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సాఫ్ట్గా ఉందంటే అందులో నంచుకోవటం మర్చిపోకండి, కీమాని. చలో, ఇంకా చూసేసారు కదా, కంపల్సరీ చేయండి. మీ హెల్దీ రెసిపీని మీ ఇంట్లో అందరికి పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా టేస్ట్ చూపించండి ఈసారి వెరైటీగా. ఉండన్నా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మీ శైలక్క మళ్ళీ వస్తుంది. ఈలోపు మీరు తినేటప్పుడు నన్ను తలుచుకోవడం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీలోని హెల్త్ బెనిఫిట్స్ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఉండనా మరి, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, మీ శైలజ.